నమస్కారం, మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. ఇవాల్టి ప్రధాన వార్తలు: విద్యలో కొత్త ఆవిష్కరణలు, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ హబ్, రైల్వేలో మహిళల ఆధిక్యం, రైతుల ఆత్మహత్యలు, మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన, ముంబై వర్షాలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, బ్రిటిష్ నేవీలో హిందూ గురువు, భారత్ రష్యా ఎనర్జీ సంబంధాలు, ఏపీఎల్ క్రికెట్లో విజయవాడ విజయం. మరి మొదలు పెడదాం ఈరోజు ప్రధాన అంశాలతో. విద్యలో కొత్త మార్పులు, దీక్ష యాప్. ఓబులవారిపల్లె, కలకడ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం కేంద్రం ఒక వినూత్న చర్య తీసుకుంది. ఇకపై పాఠశాలకు రాకపోయినా ఇంటి వద్దే దీక్ష యాప్ ద్వారా పాఠాలు చదువుకోవచ్చు. పుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆడియో, వీడియో లెక్చర్స్ అందుబాటులోకి అయితే వస్తాయి. విద్యార్థులు అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయుల పాఠాలు మిస్ అవ్వకుండా చదువుకోవచ్చు. ఇది డిజిటల్ ఎడ్యుకేషన్ లో విప్లవాత్మక అడుగు అని నిపుణులైతే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. మంగళగిరిలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లాంఛనంగా దీన్ని అయితే ప్రారంభించారు. ప్రపంచ అవసరాలకు తగ్గట్టు స్టార్టప్లకు కేంద్రంగా ఈ హబ్ ఉపయోగపడనుంది. క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, సుస్థిర ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేస్తారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీగా నిలుస్తుందని ప్రభుత్వం అయితే చెబుతోంది. దక్షిణ మధ్య రైల్వేలో మహిళల ఆధిపత్యం. హైదరాబాద్ లో దక్షిణ మధ్య రైల్వే కొత్త చరిత్ర సృష్టించింది. మొత్తం 11 విభాగాల్లో 5 కీలక విభాగాలను మహిళా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలి బదిలీల్లో మరో 2 విభాగాలను మహిళలే చేపట్టారు. మహిళలు కీలక లక్ష్యాలు సాధించే శక్తి ఉన్నారని జీఎం శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. ఇది మహిళల సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. రైతుల ఆత్మహత్యలు, వరంగల్ దుర్ఘటన. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో 2 రైతులు బలవన్మరణం చెందారు. కాటారం మండలానికి చెందిన బొల్లి బాపు పత్తి పంట నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన బానోతి బీక్యా కూడా విషం తాగి మృతి చెందారు. భూములు చిన్నవి, అప్పులు పెద్దవి కావడంతో రైతులు కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ ఘటన గ్రామాల్లో విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్లో టీచర్పై దారుణం. భోపాల్లో విద్యార్థి తన టీచర్పై దారుణంగా దాడి చేశాడు. ప్రేమను తిరస్కరించిందని 18 ఏళ్ల విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 26 ఏళ్ల గెస్ట్ టీచర్ తీవ్రంగా గాయపడింది. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం అయితే రేపుతోంది. ముంబైలో వర్షాలు, పైలట్ వీరోచిత ల్యాండింగ్. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాకపోకలైతే దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా పైలట్ నీరజ్ సేతి వీరోచితంగా విమానాన్ని అయితే ల్యాండ్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. నిజమైన హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన ధైర్యంతో వందలాది ప్రాణాలను రక్షించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్. న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ అయితే దాఖలు చేశారు. 20 సెట్ల నామినేషన్లపై ఎన్డీఏ నేతలు సంతకాలు చేశారు. ప్రధాని మోదీ, ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బ్రిటిష్ నేవీలో తొలి హిందూ గురువు. లండన్ లో బ్రిటిష్ రాయల్ నేవీ ఒక కొత్త చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా హిందూ గురువును ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా నియమించింది. బాను అత్రి అనే భారతీయుడు ఈ గౌరవాన్ని అయితే పొందారు. నౌకాదళంలో శిక్షణ పూర్తి చేసి అధికారికంగా నియమితులయ్యారు. ఇది భారతీయుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు అని చెప్పాలి. భారత్ రష్యా ఎనర్జీ సంబంధాలు. రష్యా భారత్ కు చమురు సరఫరాలో అడ్డంకులు లేవని ప్రకటించింది. అమెరికా అన్యాయ ఒత్తిడి పెడుతోందని మాస్కో అయితే విమర్శించింది. భారత్ అవసరాలకు 40% చమురు తక్కువ ధరలో ఇస్తున్నామని వెల్లడించింది. భవిష్యత్తులో కూడా ఇంధన సహకారం కొనసాగుతుందని రష్యా స్పష్టం చేసింది. 2 దేశాల సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఏపీఎల్ క్రికెట్ లో విజయవాడ విజయం. అమరావతి రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయవాడ సన్ షైనర్స్ ఘన విజయం అయితే సాధించారు. అమరావతి 138 పరుగులకే ఆల్అౌట్ అయింది. విజయవాడ బౌలర్ సుమిత్ 4 వికెట్లు తీశాడు. కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ 82 పరుగులతో మెరిశాడు. ఈ విజయంతో సన్ షైనర్స్ నేరుగా ప్లే ఆఫ్ కి చేరారు. ఇవి ఇవాల్టి ముఖ్యాంశాలు. విద్య, విజ్ఞానం, సమాజం, రాజకీయాలు, క్రీడలు అన్ని రంగాల నుంచి మీ ముందుకు తీసుకువచ్చింది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.